ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని మీద స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే నేను ఒక లైవ్ చూశాను, రాధిక అనే ఆమె అడ్వకేట్, ఆమె లాయర్ గా చేస్తుంది. ఆమెకు పెళ్లి అయి భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయిండు. ఆ డిప్రెషన్ లో ఉండి, ఓకేనా, ఆ డిప్రెషన్ నుండి నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా జరిగింది, నన్ను కొద్దిగా కాపాడండి, నాకు కొద్దిగా తోడుండండి, కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది. కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నామో, నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్ధం. నేను 1వ తారీఖు మధ్యప్రదేశ్ లో ఉన్నాను. మధ్యప్రదేశ్ లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్నాను. కానీ ఏదైతే తాళి కట్టిందని అంటుందో అవి ప్రూఫ్స్ కావాలి నాకు. ఏదో పసుపు గమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు, ప్రూఫ్స్ అనేటివి కావాలి. అది కంపల్సరీ చూపియాలి కూడా. ఇంకోటి ఏంటంటే నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా, మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి. మందు డబ్బా పట్టుకొని, అమ్మా నువ్వు లేకుంటే, స్వామి అని పిలుస్తా, స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను కాపాడుకో, నాకు తోడుండు, ఒక ఆశ్రమం పెడతాను, నీకు ఆశ్రమం కట్టిస్తాను, అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు? నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు ఎంత డిప్రెషన్ నుండి అన్నావు? ఇంకోటి, నేను లవ్ యూలు మిస్ యూలు అనేటివి నేను, అది నా కామన్ వర్డ్. అందరితోని ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను. నాకు అదొకటే తెలుసు. ఎవరిని నేను ద్వేషించను, ఎవరితో నేను అలా ప్రవర్తించను. ఎందుకంటే ఎవరైనా సరే కష్టాలలో ఉండే బయటికి వస్తారు. సన్యాసం తీసుకొని అన్నిటి మీద విరక్తి చెందిన వారు అఘోరి మాతగా మారినప్పుడు మళ్ళీ వీటి మీద ఎలా మనసు కలుగుతుంది? అసలు వాళ్ళు మీరు అన్నట్టుగా అన్ని వస్తువులు, అన్ని ఫెసిలిటీస్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నిది ఒకప్పుడు లేకుండే. ఒకప్పుడు అఘోరాలు 100 ఏళ్ళకు 200 ఏళ్ళ క్రితం అవి లేకుండే. అంటే ఒకప్పుడు పంచభూతాలు ఒక గద్ద, తర్వాత నాకు తెలిసి కొన్ని సముద్రంలో నుంచి కానీ నీళ్ళల్లో నుంచి వచ్చే కొన్ని జంతువులు, లేదా ఒక భటుడో ఒక గుర్రమో ఏనుగో మనకి ఇన్ఫర్మేటివ్గా పనిచేసేటివి. ఎక్కువ శాతంగా అయితే గద్దనే ఉండేది. అంటే రాక్షస గద్దలు. ఒక లెటర్ రాసి పెట్టేస్తే అది తీసుకెళ్ళి అక్కడ ఇస్తుంది, అక్కడ నుంచి ఇటు వస్తుంది, రాజ్యం నుంచి రాజ్యం. అక్కడ ఏదో దూర్బిని అంటే దూరంగా చూసి పెట్టి దండయాత్ర చేస్తున్నారా, ఈ సమయానికి నీడ పడితే ఒకటవుతుంది, వర్షం వస్తుంది చెప్పి అంత జ్ఞాపక శక్తి, అంత జ్ఞాన శక్తి ఉండే మన దగ్గర. అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి అడ్వాన్స్గా మొబైల్స్ వాడుతున్నారు అంటున్నారు కదమ్మా. ఒకప్పుడు ఒకవేళ ఇవన్నీ ఉంటే మనిషి వాడేవాడు. ఇప్పుడు లేవు, ఈమె వాడుతుంది అంటే ఈవిడ వాడడం ఇక్కడ తప్పు కాదు. కానీ ఈవిడ వచ్చినప్పుడు ఇక్కడ సొసైటీలో నౌ ఐఎమ్ ఆల్సో యూజింగ్ మొబైల్, నేను మొబైల్ యూజ్ చేస్తున్నా. ఆవిడ చెప్పిన అపియరెన్స్ కి, తర్వాత ఆవిడ మాట్లాడి చూయిస్తున్న ఆ యొక్క ఏదైతే ఉందో అటైర్, ఈ ఫోన్ కానీ ఇంకేదన్నా కానీ అబ్జెక్టివ్ లేదా, ఆమె వాడుకోవచ్చు, షీ కెన్ యూజ్ ఏదైనా చేయొచ్చు. కానీ మీరు అన్నట్టుగా భోజనాలు నేను ఇలా తింటున్నా, నేను ఈ విధంగా ఉంటున్నాను అనే ఆ పద్ధతి అఘోరాలకి సైతం మాంసం తినే అర్హత ఒక 24 రోజులకు ఒకసారే ఉంటుంది. ఒక వ్యక్తి రోజు తినడమ్మా, కెన్ యూ ఈట్ ఒక వెజిటేబుల్ 2 days? వంకాయ వండుకున్నాం అనుకో ఈరోజు మార్నింగ్, మధ్యాహ్నం వరకే దాని మీద కొంచెం ఓకే, మార్నింగ్ వండుకున్నప్పుడే వెరీ ఫ్రెష్గా హ్యాపీగా తింటాం, నెక్స్ట్ కొద్దిగా ఉన్నదో లేదో అని మధ్యాహ్నం తినేస్తాం, అదే సాయంత్రానికే ముగ్గిటు మూతటి పెడతాం. అలాంటిది హౌ కెన్ వి ఈట్ డైలీ? ఒక మాంసాహారం సేవిస్తే మటనే కానీ, చికెనే కానీ, చేపలే కానీ, ఇంకేదైనా కూడా ఆ యొక్క హీట్ బాడీని ఎలా తట్టుకుంటుంది? తట్టుకోదు. అలాంటిది మానవ శరీరాన్ని తిన్న మనము 90 degreesలని అంటే ఆ వేడిని ఎలా తట్టుకుంటుంది ఈ శరీరం? ఈ ఉష్ణోగ్రతలో మంచు కొండలో ఉన్న వాళ్ళు మాత్రమే తినే అర్హత. నీళ్ళల్లో ఎప్పటికీ 5 గంటలు 6 గంటలు ధ్యాస చేసే వాళ్ళకి తినే అర్హత. ఎందుకంటే అమ్మ ఒకప్పుడు 24 రోజులు యుద్ధం చేసే సమయం కూడా వచ్చేది. దండయాత్రలు అఘోరాలు ఉండేదంతా ఎక్కడ అని చెప్పాను? కొండ ప్రాంతాల్లో.
వారు ఊరికే వచ్చేసి కొండ ప్రాంతాల నుంచి ఈ వాణిజ్యాలు అంబే ప్రాంతానికి వచ్చారే అనుకోండి, లైక్ ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లేకపోతే ఇంకేదైనా కొనడానికి రావాలా చేయాలన్నా కూడా వాళ్ళ యొక్క శరీరానికి ఎంతటి అలసట, ఎంతటి సమయం వృధా. మరి ఉండేది 100 మంది, ఒకలో ఇద్దరు పోయి తెచ్చుకోనికి రాదు కదా. కాబట్టి వాళ్ళు ఉండే ఆ ప్రాంతంలో దండయాత్రలు చేయడానికి వాళ్ళు సరిహద్దుల్లో ఉన్నప్పుడు పరమశివుడు పరిపూర్ణత స్థితికి ఇచ్చిన మహాప్రసాదమే మానవ శరీరం. అది తిన్నాక అమ్మ 24 రోజులు ఆకలి కాదు. అందుకే దే లైవ్ లాంగ్ ఇయర్స్. ఓకే. ఎందుకంటే 24 అవర్స్ నీ శరీరంలో ఎన్నో మార్పులు జరిగితే, ఈరోజు మార్నింగ్ టీ నుంచి మొదలుపెట్టి నైట్ 11-11:30 వరకు అరౌండ్ వీల్ టేక్ అట్లీస్ట్ నీళ్ళన్నా తాగి పడుకుంటాం లాస్ట్. అంటే 3-4 టైమ్స్ వీ కెన్ హ్యావ్ ఎ మీల్. తర్వాత ఫ్రూటో స్నాక్స్ సంథింగ్ ఏదో తినేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ వెరీ ఫ్రెష్ గా మనం అడుగుతాం తినడానికి. అంటే శరీరంలో అవయవాలు అంత యాక్టివేట్ గా తిరుగుతూ ఉంటాయి. నవ్ ఆల్సో మన ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి కదా. సో వాట్ అబౌట్ ఒకవేళ అఘోరాలు మనం లాగానే తింటే 85-90 ఇయర్స్ మ్యాక్సిమం 100 ఇయర్స్కే వాళ్ళ లైఫ్ క్లోజ్. వాళ్ళు 24 రోజులు శరీరంలో అవయవాలను కదలనియ్యరు. అందుకు ఇలా ఉంటారు అంతే. ధ్యాస మీద పెట్టి ఒక్కసారి శ్వాసని పరమాత్ముడితో శ్వాసతో ధ్యాసను వదిలితే హరహర మహాదేవ్ అని చెప్పి కలిగిన ఆ మహా కలయికని ఆయన శరీరంలో ఈ యొక్క ఊపిరి మాత్రమే కదులుతుంది. అది కూడా ఒక్కసారి వస్తే మిగతా టైంలో ఫ్రీజ్ అవుతుంది ఆ ఊపిరి. గుండె పని చేయడం ఆపేస్తుంది. కేవలం ఒక్కసారి పీల్చిన ఊపిరి మాత్రమే కొట్టుకుంటూ ఉంటుంది అంతే. గుండె ఎక్కువ శాతంగా రక్త ప్రసరణ చేయదు. నరాలన్నీ స్ట్రక్ అయి ఉంటాయి. లోపల అవయవాలు లివర్, ప్యాంక్రాటిస్, తర్వాత ఇంటెస్టైన్, లార్జ్ స్మాల్ ఎవ్రీ కిడ్నీస్తో పాటు కంప్లీట్ వర్క్ చేయవు. ఇఫ్ ఆర్గాన్స్ కెనాట్ వర్క్, ఆయన యొక్క లైఫ్ ఏ విధంగా మరి డిక్రీజ్ అవుతుంది. నీ యొక్క ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి కాబట్టి నీ లైఫ్ స్పాన్ అనేది ఈ వయసుకి క్లోజ్ అవుతుంది. శాసన గ్రంథాల్లో అది రాసి ఉన్నది. కాబట్టి అమ్మ వాళ్ళు తినడానికి వాళ్ళ అవసరం తరాలకు ఉన్నది. కాబట్టి ఆయన ఉండేది మహాముక్కంటి ఆధీనంలో కాబట్టి, ఆ కొండ ప్రాంతంలో ఉంటాడు కాబట్టి, మంచు ప్రాంతంలో ఉంటాడు కాబట్టి దే కెన్ హ్యావ్. ఇక్కడెక్కడ కుదురుతుంది తల్లి, అవన్నీ వాస్తవాలు కావు. అది మనం విని మోసపోకూడదు. వాస్తవాలు ఏందనేది మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఈ విధముగా పోవడమే నిజం. ఆవిడ తినవచ్చు, ఆవిడకి అర్హత ఉండవచ్చు, ఆవిడ శరీరం బాగుండవచ్చు, కానీ చెప్పుకునే స్థితి కాదు అది. ఒక మనిషి 200 గ్రాములు మాత్రమే తినగలడు. కెన్ యూ ఈట్ 1 kg ఆఫ్ మటన్ ఇన్ ఎ డే? ఒకవేళ నీకు 3 పూటలు బిర్యానీ పెట్టినా తినలేవు. అలాంటిది కంటిన్యూ ఒక డే మొత్తాన్ని అట్లా కంటిన్యూ ఎలా తింటే ఈ శరీరం తట్టుకుంటుంది? ఇఫ్ ఈట్ ఏదన్నా కొంచెం ఎక్సెస్ మసాలా అయితే నెక్స్ట్ డే విల్ గెట్ డయేరియా, మోషన్స్, వామిటింగ్, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఆ వేడికో దేనికో. మీరు మామూలు టైంలో తీసుకున్న దానికంటే నాన్ వెజిటేరియన్ తీసుకున్న దానికంటే విల్ టేక్ ఏ ప్లెంటీ ఆఫ్ వాటర్. నీళ్ళు ఎక్కువ తీసుకుంటాం. బిర్యానీ తిన్నప్పుడు నీళ్ళు ఎక్కువ పోతాయి. లేకపోతే ఇంకేదన్నా కోక్స్ లాంటివి తీసుకుంటాము, అదే డైజెస్ట్ సిస్టమ్ కావాలని అన్నప్పుడు ఇలాంటివన్నీ ఒకప్పుడు లేవు. కాబట్టి వీళ్ళు శరీరాన్ని అరుగుదలకి మంచు ప్రాంతాల్లో పెట్టి ముక్కు బయట పెట్టి పడుకునేవారు మనుషులు.